ఈ రైతుల పాలిట ఈ రేవంత్ రెడ్డి గారు రాబంధువులు కాకండి సార్, చేతనైతే సాయం చేయండి సార్. ఈ 6 పథకాలు మేము అమలు చేసినామంటారు. ఈ ఉద్యర పథకాలు నరసింహరావు గారు U3 ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి U3 అగో ఇదేంది భయ అంటావా? ఉద్యర ముఖ్యమంత్రి పథకాలు పెడతాడు, పైసలు ఏముండయి, అవే బస్సులు, అవే టైర్లు, అవే ఆయిల్, బస్సులు ఒక్కటి పెరగలే, కొట్టుకొని చంపుకోండి. ఆడోళ్ళు సిక్కలు పట్టి గుంజుకున్నాడు, మగోళ్ళు కింద ఆటోలలో పోవు, వాళ్ళ ఆటోలలో పరేషన్. ఈ బస్సులకు ఏమిచ్చినంటే ఆర్టీసీ కార్పొరేషన్ ఏం లేదు. ఏమిచ్చినావు నువ్వు అంటే, నేను మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయించాం. ఇంతకుముందు ప్రయాణమే జరగలేదు. ఇక మేము ఎందరో మా భార్యలు ఎక్కడి నుంచి ఎక్కడ ఓనం లేరు. ఇది మాట. ఇంకోటి, ఏ రాజ్యంలోనైతే స్త్రీలు అగౌరవపరుస్తారో, ఏ రాజ్యంలోనైతే స్త్రీలు దుఃఖంతో ఉంటారో ఆ రాజ్యం నిలబడది. మా మహిళ అక్క చెల్లెలకు తులం బంగారం ఇస్తా ఉన్నావు, ఇచ్చినవా? ఈ 1450 కోట్లు దోసుకున్న ఇక్కడ పెట్టేస్తే ఇక్కడిక్కడ వంచుకోవచ్చు కదా. దేశం అంత ఎందుకు కాంగ్రెస్కు? మా తెలంగాణలో ఆడబిడ్డల కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వచ్చు కదా. ఉద్యర U3 ముఖ్యమంత్రి ఎప్పుడు మర్చిపోయిన మధ్యలోనే గడ్డు తీసుకుపోయింది. గూడోళ్ళు అక్కడనే దానం నాగేందర్ గారు ఉన్నారు సార్, తెల్లం వెంకట్రావు గారు ఉన్నారు, కడియం కావ్య గారు ఉన్నారు. ఇదేంది సార్ మరి? ఈ అవినీతి పరులను ఎందుకు చేర్చుకుంటున్నావు సార్? ఈ కోడిగుడ్ల రంజిత్ రెడ్డి ఎందుకు సార్ ఈ భూ ఆక్రమణలు 1000 కోట్లు ఇక్కడ సంపాదించుకొని మాకు చెడ్డ పేరు తెచ్చిండు? ఈ రంజిత్ రెడ్డిని ఎందుకు చేర్చుకుంటున్నావు? మీరే అంటున్నారు కదా 13లో. మీడియా మిత్రులారా ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి, నేను మాట్లాడేది మీకు బాధ అనిపిస్తలేదా? 10th షెడ్యూల్ని మారుస్తాం, రాజ్యాంగాన్నే మారుస్తాం అంటున్నాడు. 50 సీట్లు కూడా రావు వీళ్ళకు దేశంలో. అర్థమైందా మీకు? రాజ్యాంగాన్ని మారుస్తారట. ఈయన ఏమంటాడు, ఆటోమేటిక్ డిస్క్వాలిఫై అంటున్నాడు. మళ్ళీ రంజిత్ రెడ్డికి, మా దయాకర్ రావు. అసలు ఈ జాతీయ పార్టీలు అంటే వీళ్ళకేమో సిగ్గు శరం ఉందా? ఇలా అభ్యర్థులంతా మా వాళ్ళే. ఆదిలాబాద్లో నగేష్ నుంచి ఈటల రాజేందర్ మల్కాజ్గిరి వరకు, ఇక్కడ రంజిత్ రెడ్డి నుంచి ఏం సార్ పసునూరు దయాకర్ గారండి, వెంకటేష్ నేత అండి, ఎంపీలను జాయిన్ చేసుకున్నారు. సిగ్గుశరం. ఇదేం సార్ మరి? ఆటోమేటిక్ డిస్క్వాలిఫై అవుతాడా మరి? రంజిత్ రెడ్డి ఇప్పుడు డిస్క్వాలిఫై అవుతాడా మరి? సిగ్గు ఉండాలి కదా పోటీ చేయడానికి. అవినీతి చేసి, మక్కల దందా వేసి, భూముల దందా వేసి, భూ ఆక్రమణ దందా వేసి, ఫాదర్ ఆఫ్ ద చీటర్స్ వీళ్ళు. ఏం తక్కువ చేశామండి రంజిత్ రెడ్డి గారికి? కోళ్ళు అమ్ముకున్నాను, గుడ్లు అమ్ముకున్నాను తీసుకొచ్చి ఎంపీ చేసినాం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేశాడు. చెప్రాష్ కూడా కాదు వాడి జీవితంలో, చెప్రాష్ లేదు పదవైనకు. మేం తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దగ్గరుండి పార్లమెంటుకు పంపిస్తుంటే, పార్లమెంటుకు వెళ్ళి కృతజ్ఞత ఉండి రోజు పొద్దున కాళ్ళు మొక్కి, నువ్వే దేవుడు సార్, నువ్వే గురువు, నువ్వే నా ఫాదరు, నా కన్న తండ్రి కంటే గొప్ప అని చెప్పి, మధ్యాహ్నం కేటీఆర్ కాళ్ళు పట్టుకొని అడ్డగోలుగా మా పేర్లు చెప్పి అవినీతి చేసి, అక్రమ దందాలు చేసి, వీళ్ళు ఎందుకు పోయినండి దొంగలు? ఈ బ్లాక్ మెయిలర్స్ ఎందుకు వెళ్ళారు చెప్పండి? ఏం భయము? ఎక్కడ తీసి ఎక్కడ జైల్లో నొక్కుతాడు అని చెప్పి పోయారు. మరి వెళ్ళొద్దు అని ఏం చేశారండి? కడియం శ్రీకి ఏం తక్కువ చేశామండి? డిప్యూటీ సీఎం ఇవ్వడం తప్పడా ముఖ్యమంత్రి గారు? ఢిల్లీలో ఎంపీ ఇవ్వడం తప్ప ముఖ్యమంత్రి గారిది? 2 సార్లు ఎమ్మెల్సీ ఇవ్వడం తప్ప ముఖ్యమంత్రి గారు చేసిన తప్పు? తన బిడ్డకు ఎంపీ సీటును ప్రకటించడం తప్ప? అత్యంత విశ్వాసం గల వ్యక్తిని మొదటి సీటు రంజిత్ రెడ్డి అనేటోడికి ఇవ్వడం తక్కువ? విశ్వాసఘాతకుడు, తిన్న ఇంట్లో ఉంచేటోడు, తిన్నింట్లో బాత్రూమ్ పోయేటోడు, అన్నం తిని అక్కడే ఉంచిపోయే నాయకులు ఉమ్మేటోళ్ళు వీళ్ళు. ఏం చేశారండి మహేందర్ రెడ్డికి? 2 సార్ల మంత్రి, టీడీపీలో మంత్రి, మా దాంట్లో మంత్రి, కడియం శ్రీ టీడీపీలో మంత్రి, మా దగ్గర మంత్రి, మళ్ళా మంత్రి, మళ్ళా ఎంపీ. ఈయన ఇక్కడ అక్కడ సార్ ఈయన డాక్టర్ రంజిత్ రెడ్డి కాదు. ఈ రంజిత్ రెడ్డి అనేటోడు కోళ్ళకు సూదులు ఇచ్చేట రంజిత్ రెడ్డి. కోళ్ళ దానా అమ్ముకుంటుండే, దానా అమ్మి వాళ్ళ దగ్గర నుంచి భూములు గుంజుకున్నాడు. ఒక 300-400 ఎకరాలు భూములో గుంజుకున్నాడు. చాలా మందిని చీటింగ్ చేసిన. ఒక లిస్టు పెడితే 20 లిస్టులు వస్తా, దాంతో కూడా లిస్టుతో కూడా వస్తాను నేను తొందరలోనే. చేవేళ్ళ ప్రజలు, ఈయన ఊరు కాదు పల్లె కాదు, ఈయన ఎక్కడండి ఊరినది? కరీంనగర్లో పుట్టిండు, వరంగల్లో బతకనికి వచ్చిండు, హైదరాబాద్ అక్కడిక్కడ కోళ్ళు అమ్ముకున్నాడు, కోళ్ళకు సూదులు ఇచ్చిండు, ఎలిమినార్ దుకాణం పెట్టుకొని షటర్ రూమ్, ఒక చిన్న షటర్ రూమ్లో పెట్టినావా నీ అఫిడవిట్లో? నీ ఆస్తులను చూపిస్తావా రేపు ఎంపీకి? సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేసు పెడతారని చెప్పి ఇక్కడ వచ్చినాం. మళ్ళీ ఇదే ఇప్పుడు ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చీటింగ్ చేసిండో అదే విధంగా రేవంత్ రెడ్డికి చీటింగ్ చేస్తాడు. రేపు ఓడిపోయినా గెలిచినా రేపు మళ్ళీ వాళ్ళు వస్తారు కదా, బాబుని మీదికేంచి ఈడీ సిబిఐ ఐటీ వస్తారు కదా, మళ్ళీ రాగానే అట్టుపోతావా? అమ్మ పాలు దాగి రొమ్మి కోసిన వాళ్ళు వీళ్ళండి, రంజిత్ రెడ్డి వీళ్ళందరూ. నేను చెప్తా ఉన్నా, ఎంత అన్యాయం అండి. ముఖ్యమంత్రి గారు ఒక దేవుడు లాంటి ముఖ్యమంత్రి, అంత గొప్ప వ్యక్తిని పట్టుకొని తన సొంత కూతురు
అరెస్ట్ అయి జైలుకు పోతున్న సమయంలో నవ్వుకుంటూ పోయి కండోలు వేసుకుంటారా ఈ నా కొడుకులు? ఇంత గలీజా, ఇంత చిల్లరనా, ఇంత దౌర్భాగ్యమా ప్రజాస్వామ్యంలో? కాబట్టి ఒకవైపు చేరికలు ఇవన్నీ ఇడిచిపెట్టు రేవంత్ రెడ్డి గారు, పని చేసుకో, మంచిగా పాలన చేసుకో.